హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ అండర్లో అయితే ఉంటుంది. బీఆర్ఓలో ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. షార్ట్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రం రావడం అయితే జరిగింది. ఇంకా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఇది కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ ఎనీవే ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనే జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకుంటున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కానీ డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ముందేగా మీకు అలర్ట్ అనమాట, అంటే మనకు బీఆర్ఓ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. కాబట్టి చూసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే ప్రతి వీడియోలో అడిగినటువంటి విధంగానే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా చాలా కొద్దిగా బూస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకున్నాం బ్రదర్. ఫర్దర్గా మీకు ఏ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. దీనిలో మనకు జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ నుంచి రావడం అయితే జరిగింది. 2026లో మనకు మొట్టమొదటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 01/2026. ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి భర్తీ చేసినటువంటి వేకెన్సీ అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. ఎలాంటి టెంపరరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు. మనకు ఇండియన్ ఆర్మీ అండర్లో అయితే మనకు బీఆర్ఓ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అయినటువంటి మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే కానీ మీరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్, మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కానీ బాయ్స్ అనేది మీ బెస్టీస్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనకు ముందుగా వచ్చేసి షార్ట్ నోట్స్ మాత్రమే. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఈ నెల అంటే నెక్స్ట్ సాటర్డే, రేపు సాటర్డే వచ్చే నోటీసులు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే నోటీస్ అనమాట ఇది. ఈ నోటీసులు వచ్చేసి మనకు ఓవర్గా 899 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ మనకు 900 అనుకోండి. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ఓవర్గా 6 ట్రేడ్లు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు డ్రాఫ్ట్స్మ్యాన్కి 42 వేకెన్సీ అనమాట. జనరల్ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్లకు 1. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకు హిందీ టైపిస్ట్ 10 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ 4, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్లకు వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి స్టోర్ కీపర్ టెక్నికల్ 300 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. జనరల్కి వచ్చేసి 151, ఎస్సీ వాళ్ళకు 43, ఎస్టీ వాళ్ళకు 22, ఓబీసీలకు 77, ఈడబ్ల్యూఎస్లకు 7 అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ కమ్యూనికేషన్స్కి వచ్చేసి 261 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్కి 114, ఎస్సీ వాళ్ళకు 41, ఎస్టీ వాళ్ళకు 18, ఓబీసీలకు 83, ఈడబ్ల్యూఎస్లకు 5 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఆర్డినరీ గ్రేడ్ అంటారు. 200 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ జనరల్ వాళ్ళకు 135, ఎస్సీ వాళ్ళకు 20, ఎస్టీ వాళ్ళకు 15, ఓబీసీలకు 35, ఈడబ్ల్యూఎస్లకు 20. ఎలక్ట్రీషియన్కి వచ్చేసి మనకు 79 అనమాట. ఇక్కడ జనరల్కి 38, ఎస్సీ వాళ్ళకు 10, ఎస్టీ వాళ్ళకు 9, ఓబీసీలకు 19, ఈడబ్ల్యూఎస్లకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు కింద మనకు ఎక్సర్సీస్ క్యాండిడేట్ వాళ్ళకు అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు మనకు వేకెన్సీస్ కూడా మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే అప్రాక్సిమేట్లీ ఈ నోటిఫికేషన్ మనకు చెప్పాను కదా 899 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 60,000 నుండి 70,000 అబవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే కన్నా ఇది ఇండియన్ ఆర్మీ అండర్లో అయితే ఉంటుంది కాబట్టి మనకు బేసిక్ పేతో పాటు డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లని అండ్ హార్డ్ అండ్ రిస్క్ అలవెన్స్లని ఇంకా చాలా రకాల అలవెన్స్లు అయితే ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఏ ఫోర్స్ జాబ్ చేసినా కూడా మనకు మంచి సాలరీతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మనం అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి మనం ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఆన్లైన్ అయితే కాదనమాట, కేవలం ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే www.bro.gov.in అనే వెబ్సైట్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఈ నెల సాటర్డే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతా ఉందన్నమాట.
ఆ సాటర్డే వచ్చిందంటే మనకు మేబీ ఆ డేట్ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ స్టార్ట్ అవ్వకపోతే ఫర్దర్‌గా అప్డేట్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్ మీకు అప్డేట్ చేస్తాను. అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. అండ్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ వీడియో చేయాలంటే గనుక కింద కామెంట్ చేయండి. మీ కామెంట్‌ని బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట పీఈటీ. ఈ పీఈటీ అంటే మనకు 1 మైల్ రన్ అనమాట. 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 10 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫై నేచర్ మాత్రమే. అంటే మాక్సిమం అయితే రన్నింగ్ ఉండకపోవచ్చు. వాకింగ్ అన్నా ఉండొచ్చు. నెక్స్ట్ మనకు రిటన్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట 100 మార్క్స్‌కి. మనకు ఒక్కొక్క ట్రేడ్‌కి అంటే మనకు డ్రాఫ్ట్స్‌మ్యాన్ అని, హిందీ టైపిస్ట్ అని ఇట్లా వేకెన్సీ ఉన్నాయి కదా! సెపరేట్‌గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఇదే వీడియో చెప్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకున్నారో ఆ ట్రేడ్‌కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా? వాటి గురించి మీకు వర్క్ వస్తుందా లేదా చెక్ చేస్తారన్నమాట. అదే ట్రేడ్ టెస్ట్. ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ రిటన్ ఎగ్జామినేషన్ మార్కులు. ఎవరైతే ఎగ్జామ్‌లో మీరు హై స్కోర్ చేస్తారో వాళ్ళకు మాత్రం జాబ్ వస్తదనమాట. ఎందుకంటే మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జామ్‌లో వచ్చిన స్కోర్‌ని బేస్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ గానీ అండ్ ట్రేడ్ టెస్ట్ గానీ ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్ వైస్‌గా మనకు సిలబస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కి వచ్చేసి సింపుల్ మ్యాథ్స్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయి. మెన్సురేషను, సివిల్ ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ అండ్ ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్ ఏదైతే ఉందో వాటి నుంచి వస్తాయి. హిందీ టైపిస్ట్‌కి వచ్చేసి జనరల్ హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ వీటి నుంచి అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోర్ కీపర్ టెక్నికల్‌కి వచ్చేసి అకౌంటింగ్ ఆఫ్ స్టోర్సు, ఇన్వెంటరీ మేనేజ్మెంటు, స్టోర్ ప్రొసీడ్యూర్స్ అండ్ జనరల్ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీషు వీటి నుంచి క్వెషన్‌లు వస్తాయి. ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ అదేవిధంగా వైరింగు అండ్ జనరేటర్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అనమాట. నెక్స్ట్ మనకు కామన్ టాపిక్స్ వచ్చేసి అంటే ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా మనకు ఆ ట్రేడ్‌కి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ సిలబస్ అనమాట. అండ్ మనకు అన్ని పోస్టులకు జనరల్ నాలెడ్జ్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి, అర్థమెటిక్ ఇవి వచ్చేసి ఈ క్వెషన్స్ కూడా మనకు అన్ని పోస్టులకైతే మనకు కామన్‌గా అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక బ్రదర్ ఇక్కడ మనకు డ్రాఫ్ట్స్‌మ్యాన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటర్ ఏదైతే ఉందో అన్నిటికి కూడా మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం మనకు 27 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 32 అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ వరకు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే కొన్ని పోస్టులకు మాత్రమే ఛాన్స్ ఉంటుందన్నమాట వాళ్ళకు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ముందుగా డ్రాఫ్ట్స్‌మ్యాన్‌కి వచ్చేసి మనకు 10+2 ఇంటర్మీడియేట్ మీరు సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీకు డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లో మీకు 2 ఇయర్స్ సివిల్ సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ గానీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ హిందీ టైపిస్ట్ దీనికి 10+2 ఇంటర్మీడియేట్ అయితే చేసి ఉండాలి. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట. అదేవిధంగా మీకు హిందీ టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీ టైపింగ్ చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్ కీపర్ టెక్నికల్‌కి వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియేట్ అయితే పాస్ అయి ఉండాలి. మీకు స్టోర్ కీపింగ్ లేదా టెక్నికల్ స్టాక్ సంబంధించిన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఉంటే గాని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు ఆపరేటర్ కమ్యూనికేషన్స్ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వైర్లెస్ ఆపరేటర్ లేదా రేడియో మెకానిక్‌లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు ఆపరేటర్ ఎగ్జిక్యూటింగ్ మెషినరీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే గనక అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి మనకు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్ ట్రేడ్‌కి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉంటే గాని మీరు డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకొని బ్రదర్ ప్రతి ఒక్కరు. అండ్ ప్రెజెంట్ అయితే మనకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ షార్ట్ నోట్స్ మాత్రమే వచ్చింది కాబట్టి మేబీ ఈ సాటర్డే గాని లేదంటే నెక్స్ట్ సాటర్డే గాని మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను ఫర్దర్‌గా మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. థాంక్ యూ బ్రదర్.